ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సీఎం జగన్ పైన జరిగినటువంటి దాడి జరిగిన వెంటనే ఇది హత్యకు కుట్ర అనేటటువంటి అనుమానాలు చాలా క్లియర్గా చాలా మందిలో వినిపించాయి. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళ గ్యాంగ్ మొత్తం కూడా మాట్లాడిన విధానం చాలా డిఫరెంట్గా కనిపించింది. అది పక్కన పెడితే ఆయన్ను భౌతికంగా లేకుండా చేయాలనేంత పగ కుట్ర ఎందుకు అన్నా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం మా కమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడికే, మా కమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు కొడుక్కే నారా లోకేష్, మనోడి తర్వాత మా లోకేష్, మా లోకేష్ తర్వాత దైవాంశ్, దైవాంశ్ ఇంట్రెస్ట్ లేకపోతే బ్రహ్మిణి, బ్రహ్మికి ఇంట్రెస్ట్ లేకపోతే భువనేశ్వరి. ఇలాగా ప్లాన్ చేసి కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు. సార్, రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలిపోవటం లేదు అంటే నిజంగా రాజకీయం చేసేవాళ్ళు ఎన్నికల్లో గెలవాలని చూస్తారు కానీ ప్రత్యర్థిని తొలగించుకోవాలని ఎవరు చూడరు కదా. ఇంత పగ ఎందుకు వస్తుంది? మరి చంద్రబాబు ఆ రకంగా ఆలోచిస్తారా? అటువంటి యాటిట్యూడ్ అన్న వ్యక్తి మీరు ఎట్లా ఆలోచిస్తారా? నేను జగన్ గారు ఎట్లా ఆలోచిస్తారా? ఆలోచించండి. మా కమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే ఆలోచిస్తాడు. నీకు తెలీదా? మీరు చదువుకోలేదా? రాజకీయాలు చదువుకోలేదా? ఎన్టీ రామారావుని పొడిచాడా లేదా? చెప్పులతో కొట్టాడా లేదా? వెండిపొడి పొడిచి కబ్జా చేశాడా లేదా? మరి ఆ రోజు మీరు అనలేదేంటి? ఆ రోజు మీరు అనుంటే, ప్రజలు ప్రశ్నించుంటే ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు అనేవాడు జైల్లో ఉండేవాడు. వాడికి ఎవడన్నా లెక్కలేదు. నా దగ్గర 1,00,000 కోట్లు పైగా డబ్బులు ఉన్నాయి, ఏమన్నా కేసేసాడా? 100 కోట్ల లాయర్లకి. ఇంకేమన్నా పెద్ద అయిందా? 400-500 ఆ పైన వ్యవస్థ. వాడికి డబ్బులతో కొడతా. ఇంకా ఎందుకు చెప్పమంటావా? మోడీని ఏమన్నాడు తెలుసా? అరే మోడీ, నీకు పెళ్ళాం లేదు, నాకు పెళ్ళాం ఉంది. నీ కొడుకు లేడు, నా కొడుకు ఉన్నాడు. ఇవన్నీ చెప్పాడు కదా. ఎబావ్ వాళ్ళు ఏమన్నాడు? 2,000 మంది ముస్లింలు నువ్వు చంపావు మోడీ అన్నాడు. ఎందుకు మోడీ గడగడగడ ఉనిగిపోయాడు? ఇంత ఘోరంగా మాట్లాడితే బాబు గారి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇండియాలో ప్రతి స్టేట్లో ఆయన మనుషులు ఉన్నారు. పెద్ద పెద్ద వ్యవస్థల్లో ఆయన మనుషులు ఉన్నారు. ఇతను తలుచుకోవట్లే. ఇంకా మా కమ్మ చంద్రబాబు నాయుడు ఒక్కొక్క ఎంపీని 200 కోట్లు చొప్పున 100 ఎంపీలను స్పాట్లో కొనగలడు. కాంగ్రెస్తో కలిపి మోడీని వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ లాగా తను ప్రధానమంత్రి కాగలడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మా చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి. కానీ ఇదంతా కూడా ఒకవేళ మోడీ గారిని దించడానికి కోట్లు ఖర్చు పెట్టవచ్చు, ఎంపీలను కొనొచ్చు, కానీ భౌతికంగా లేకుండా చేయాలనే కుట్ర ఉందంటున్నారు కదా. ఇది ఎలా చూడాలి? ఇలాంటి రాజకీయాలు కూడా ఆయనకి హత్యా రాజకీయాలకు అలవాటు పడ్డ వ్యక్తి అనుకుంటున్నారా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను అంటే ఆంధ్రదేశంలో ఇంత గొప్ప నాయకుడు, ప్రజాసేవకుడు జగన్మోహన్ రెడ్డి పుడతాడని, ఈ కుర్చీలో కూర్చుంటాడని, పేదలకి కానీ ఎవరికైనా కానీ ఇంత సేవ చేస్తాడని, అందరి గుండెల్లో తను ఉండిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అతనంతా గొట్టం నోట్లో ఒక పప్పులాగా కొరికేసి పక్కన పడేస్తా, శాంపిల్గా జైలుకి పంపించా, నోరు మూసుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ వేరే స్టేట్కి వెళ్ళి ఉద్యోగాలు జాబ్ చేసుకుంటాడులని. మరి ఇతను డెడికేషన్ ఉందే, ఇతనికి దేవుడికి ఉన్నంత బలం ఉందే, ప్రజలకు ఉన్నంత ధైర్యం ఉందే, తట్టుకోలేకపోతున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డిని చంపితే ఒక 50 ఏళ్ల పాటు మా కుటుంబమే ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుంది. ఇది 100% చెబుతున్నాను, అబద్ధం చెప్పట్లా, జోక్గా కాదు ఇది. ఓకే, ఇప్పుడు అయిపోయింది అనుకున్నావా? రేపు నుంచే మరి ట్రై చేస్తాడు. మళ్ళా జగన్ చంపడానికి ఇంకో రకంగా చేస్తాడు. గులకరాయని ఎగతాళి చేస్తాడు, కత్తితో పొడవాలి, తప్పిపోయిందనుకో కోడికెత్తని ఎగతాళి చేస్తాడు. అన్నీ ఎగతాళి చేస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డిని చంపేదాకా ఇతను నిద్రపోడు. చచ్చిపోయిన తర్వాత అడిగేదేవుడు? ఓ రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తాం. ఇది మా బాబు సైకాలజీ. 3వ రోజు ఏడుస్తాం. తర్వాత కోర్టుకి వెళ్తుంది. కోర్టులో డబ్బులు ఇస్తేస్తాం. అట్లా పెద్ద పెద్ద వాళ్ళకి టకా 500 కోట్లు తీసుకో, 1000 కోట్లు తీసుకో, 1000 కోట్లు చెప్పు నిర్దోషని.
అని ఈ కింద వ్యవస్థలో మరి బాబుకి ఏంటి, సిబిఐ రావద్దు స్టేట్ వచ్చారా? లేదు. ఏమన్నాడు, ఎంత ఘోరంగా తిట్టాడు మోడీని. తర్వాత ఏమన్నాడు, మోడీ రా నా పక్కన కూర్చో, నాకు సపోర్ట్ చేయి. మోడీ వచ్చాడా, నవ్వాడా, దండం పెట్టాడా చంద్రబాబుకి? మరి ఓటు ఏమన్నాడు చంద్రబాబుకి? మరి ఎవరు గొప్ప? మోడీ కంటే గొప్పడు కదా. మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే అలాగే కనిపిస్తుంది. అంతే ఉంది. మీ లాజిక్ ప్రకారం అలాగే కనిపిస్తుంది. అరే 2000 ముస్లింలు చంపాడు మోడీ అనేవాడు అంటే ఏపీలో ఒక్క బీజేపీ నాయకుడు కానీ వాళ్ళ నాయకురాలు కానీ కబడ్దారని ఒక మాటల్లా. ఎవరంటే గ్రేటు? మా కమ్మోడు అంటే గ్రేటు చంద్రబాబు నాయుడు అంటే. కానీ నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. అంతకంటే ముందు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన విధానం గురించి అడగాలనుకుంటున్నా. దానికంటే ముందు నారా లోకేష్ ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక ట్వీట్ పెట్టారు సార్. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఇంకెక్కడి నుంచి వస్తా, తాడేపల్లి నుంచి అన్నట్టుగా ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. అంటే 2019లో కోడికత్తెని, ఇప్పుడు 2024లో గులకరాయి అని ఆయన ఒక పోస్ట్ పెట్టారు. దీనికంటే ముందు ఈ రిమాండ్ రిపోర్ట్, అతని సతీష్ అనే అరెస్టు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికంటే ముందు మళ్ళీ వెంటనే మార్చేశాడు. అంటే తనకు తానే దాడి చేయించుకున్నట్టు ఒక ట్వీటు వెంటనే మార్చేసి 350 రూపాయలు ఇవ్వకపోతే మందుకి లేకపోతే తీసుకొచ్చినందుకు ఇలాగే దాడి చేస్తారంటూ ఇంకో ట్వీట్ పెట్టారు. ఏం చెప్తారు ఈ ట్వీట్లు పైన? ఈశ్వర్, అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దేవుడి దయ ఉంది, ప్రజల దీవెనలు ఉన్నాయి కాబట్టి దాన్ని 100 కిలోమీటర్ స్పీడ్తో ఇక్కడ కొట్టాలని ట్రై చేశారు నవరకంతలో. ఇక్కడ అది తగిలి ఉంటే స్పాట్ డెడ్, తిరుగులేదు దానికి, స్పాట్ డెడ్. నాకు ఇట్లాంటి చాలా తెలుసు, ఆ దమ్ము మేము చెబుతున్నా. అట్లీస్ట్ కిందకి అన్న జగన్ గారు చెప్పినట్టు కన్నులో అంత ఫాస్ట్ తగిలినా స్పాట్ డెడ్ అండి. కన్ను ఒకటే పోదు, కంటి లోపల అంత వేగంగా తగిలితే ఒక బుల్లెట్ కంట్లో దిగితే ఎట్లా చచ్చిపోతాడు. అవును, ఆ స్ట్రాంగ్ స్టోన్ కూడా అంత ఫాస్ట్లో కన్ను వెళ్తే చచ్చిపోతాడు, చచ్చిపోతాడు గ్యారెంటీగా. ఓకే. కానీ మా నారా లోకేష్ బాబు రాయి రాయి ఏమన్నాడు, ఏమన్నాడు మనోడు? రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఇంకెక్కడి నుంచి వస్తా, తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా, ఏదైనా ట్రై చేయి జగన్ అని కింద మళ్ళీ ఇంకొక. అంటే వాళ్ళ ఇంట్లో నుంచో వాళ్ళ ఆఫీస్ నుంచో జగన్ గారి ఆఫీస్ నుంచో ఆ రాయి తెచ్చుకొని రాయి వేసుకున్నాడు. నేను నారా లోకేష్ ఏమన్నా ఒకటే అనుకుంటా, నారా లోకేష్ చెప్పినట్టుగా ఈ ట్రీట్ నాకివ్వండి, నాకివ్వండి, మీ చేతికి ఇస్తాను. ఒక సెకండ్ చూడండి, ఇది నేను ప్రజలందరికీ చెప్తున్నా, షుడ్ నాట్ మిస్టేక్ మీ. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ నుంచి వస్తా, తాడేపల్లి ప్యాలెస్ అక్కడి నుంచే వచ్చా అని ఇతను నారా లోకేష్